నేను ఇక్కడ వచ్చి నిజామాబాద్ జిల్లాకు వచ్చి వన్ మంత్ అవుతుంది. మొన్న 10 days బ్యాక్ ఫస్ట్ టైం నేను కలవడం జరిగింది. అప్పుడు మా జగరన్పల్లి గురించి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. దాని గురించి చాలా వాల్యుబుల్గా అనిపించినాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా మనకు ఏమైనా ఇబ్బంది వస్తే ఎట్లా ఈ పదవీ విరమణ ఫంక్షన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. సత్యం గారు ఇది 60 ఇప్పుడు దీని తర్వాత కూడా ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయబోతున్నారని చెప్పిన. సో నెక్స్ట్ ఫ్యామిలీ తోటి టైం గడపాలని అనుకుంటున్నాను. కిందల ఎస్ఐ సార్ గారు కూడా మా సార్ గురించి రెండు గారికి మరియు సిఐ డిచ్పల్లి సార్ గారికి మరియు నా తోటి సర్కిల్ ఎస్ఐలకి మరియు డిచ్పల్లి సర్కిల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మెయిన్గా 33 ఏళ్ళ సర్వీస్ అంటే అది అంటే నార్మల్గా ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా ఆ టైంలో చేసి 30 ఏళ్ళు సర్వీస్ చేసిందంటే సార్కు నిజంగా అది ఒక రీసెంట్గా వచ్చి 1.5 month అవుతుంది. సార్ ఏదన్నా ఉంటే ఎట్లా డీల్ చేయాలా నార్మల్గా ఒక 2-3 సార్లు ఇంటరాక్షన్ అయింది. ఇట్లా ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అనేది తన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటుండే. మరియు ఇన్ని ఒక మిగతా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు. ఏసీపీ సార్ గారికి మరియు డిచ్పల్లి సిఐ సార్ గారికి మరియు నా తోటి ఎస్ఐలకు మరియు నా యొక్క సిబ్బందికి అందరికీ నా నమస్కారం. మరియు ఈరోజు పదవీ విరమణ పొందుతున్న మన సత్యం సార్ గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను సార్. మనకు తెలుసు సొసైటీలో పోలీసు ఉద్యోగం అనేది ఎంత కష్టమైన ఉద్యోగం మనందరికీ తెలుసు. ప్రతి డిపార్ట్మెంట్లో కానీ ఏదో వీకెండ్ ఉంటుంది, సండే ఉంటుంది, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు హాలిడేస్ ఉంటాయి. కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో 365 days పనిచేస్తూనే ఉండాలి ఖచ్చితంగా. అంత కష్టమైన ఉద్యోగం అనేది ఒక 42 years జర్నీ అనేది చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఈ 42 yearsలో అలా ఫ్యామిలీని మరియు అలా కుటుంబ సభ్యులు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్లు కానీ మ్యారేజ్లు కానీ ఎన్నో మిస్ అవుతూ ఉంటాం. సారు 1985లో భర్తీ అయ్యిండు. 1985లో అంటే నాకు తెలిసి నేను పుట్టలేదు కూడా. అంటే 1985లో ఎవరి దగ్గర ఫోన్స్ అనేటివి లేవు మరియు ట్రాన్స్పోర్టింగ్ కూడా ఏం లేదు. 1985లో అలాంటి టైం ఏంటంటే నక్సలైట్లు, మావోయిస్టులు అనేటోళ్ళు పోలీసుల కోసం ఎదురు చూస్తున్న రోజులు, ఎప్పుడు దొరికితే మనం చంపేద్దామనే రోజులు ఉండేవి. అలాంటి రోజుల్లో సార్ పనిచేసిండు. అలా అప్పుడు ఉద్యోగం ఎలాంటిదంటే నేను పోలీస్ అని చెప్పుకోవడం కూడా చాలా భయపడేవాళ్ళు. పోలీస్ అని చెప్తే ఎక్కడ మావోయిస్టులకు నక్సలైట్ల వాళ్ళకి తెలిసి మన మీద అటాక్ చేస్తారని భయం ఉండేది. అంటే పోలీస్ అని చెప్పుకోవడం ఇప్పుడు మనం చాలా ధైర్యంగా చెప్పుకుంటున్నాం. నేను కానిస్టేబుల్, నేను ఒక ఎస్ఐ, నేను ఒక హెడ్ కానిస్టేబుల్, అందరం ధైర్యంగా చెప్పుకుంటాం. కానీ ఆ రోజుల్లో చెప్పుకునే అంత ధైర్యం కూడా లేదు. అప్పుడు ఎటువంటి ట్రాన్స్పోర్టింగ్ లేదు. ఉద్యోగం కష్టమంటే మళ్ళీ ఎప్పుడు ఇంటికి పోతామో తెలియదు. ఒక్కోసారి ఇప్పుడు మనం ఎవ్రీడే మనం ట్రాన్స్పోర్ట్ మనకు ఉన్నది కాబట్టి మార్నింగ్ వస్తున్నాం, ఈవినింగ్ వెళ్తున్నాం, లేకపోతే ఒక 2 days ఉంటున్నాం, వెళ్తున్నాం. కానీ ఒకప్పుడు మాత్రం ఉద్యోగం కష్టమంటే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఒక్కోసారి ఖచ్చితంగా వెళ్తాం కూడా తెలియదు. ఎందుకంటే వచ్చినామంటే పోలీస్ స్టేషన్ లేకపోతే ఏదో జంగల్, ఇదే మన ఉద్యోగం. అప్పట్లో ఎంత కఠినమైన ఉద్యోగం అంటే 100 kilometers సార్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి సార్ నాకు చాలాసార్లు చెప్పిండు. ఇక్కడ సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దాకా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. హవా శాఖ ఉండేది, ఫుడ్ ఉండేది, ఒక విపన్ ఉండేది. దగ్గర 100 kilometers అండి. 100 kilometers నైట్ ఈ 7 o'clock స్టార్ట్ అవుతారంట. మళ్ళీ ఏదో 4 గంటలకి, పొద్దున్న 4 గంటల వరకు ఇరవాళ్ళు. అంత కఠినమైన ఉద్యోగం ఉండేది అప్పట్లో. ఇప్పుడు చాలా అంటే ఉద్యోగం ఇప్పుడు అప్పట్లో మెంటల్ ప్రెషర్ లేకుండే, కానీ ఫిజికల్గా చాలా కష్టం ఉండేది. ఫ్యామిలీకి చాలా దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం ట్రాన్స్పోర్టింగ్ మనకి ఈజీగా ఉన్నది. మెంటల్ ప్రెషర్ ఉన్నది కానీ ఫిజికల్గా ఎలాంటి కష్టం లేదు. ఇప్పుడు చాలా హాయిగా ఉన్నది. సారు అలాంటి ఉద్యోగం చేసారు. అప్పట్లో సార్ చేస్తున్నప్పుడు 1996లో సార్కి ఇదే డిచ్పల్లి ఏరియాలో సార్ యానంపల్లి దగ్గర సార్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సారు కోమలకి వెళ్ళిపోయింది. ఆ కోమలకి వెళ్ళినప్పుడు దగ్గర 3-4 years కోమాలో ఉన్నాడు. ఉద్యోగానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ దూరం వెళ్ళినప్పుడు అంటే అంత బాధలు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధ అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం.
మనకు మన దుర్గాప్రసాద్ చిన్న యాక్సిడెంట్ జరిగితేనే మనందరికీ ఎంతో బాధ అనిపించింది. అలాంటిది ఒక 3-4 ఇయర్స్ మొత్తానికి ఉద్యోగం దూరం ఉండడం, కోమాలకు వెళ్ళిపోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అంటే అలాంటి సమయంలో వాళ్ళు ఎంత సేవ చేస్తే మళ్ళీ సారు ఇంత ఆరోగ్యంగా ఉంటాడు, అది మనం అర్థం చేసుకోగలుగుతాం. ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ట్రైనింగ్ చేస్తాం, మనకు ఉద్యోగం అనేది ఏంటో తెలుసు, మనకు ఎంత కష్టపడాలో తెలుసు, కష్టపడ్డ ఓడ్చుకుంటాం. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కు మన ఉద్యోగం గురించి బట్ మన నుంచి నేర్చుకుంటారు, అరే ఇంత కష్టంగా ఉంటుందా చేయడం ఎందుకు. అంటే ఇప్పుడు 3-4 ఇయర్స్ వాళ్ళు అనారోగ్య పాలమైనప్పుడు, అంటే 1996లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ సజెస్ట్ చేస్తారు, మనకి ఎందుకు ఈ ఉద్యోగం, మనకు వ్యవసాయం చేసుకుంటే బతకొచ్చు కదా, ఇంకా వేరే పని చేసుకుంటే బతకొచ్చు కదా అని చాలా ఆలోచనలు వస్తాయి. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎటువంటి అధైర్యపడకుండా సార్ని మళ్ళీ మంచి అనారోగ్యంగా ఉన్న సార్ని ఆరోగ్యంగా మళ్ళీ మన డిపార్ట్మెంట్కి పంపిండు. అయినా కానీ సరే మళ్ళీ అదే ఎక్స్ట్రీమిస్ట్ ప్లేస్లో చేసిండు. మరి అంత పెద్ద బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఏదో డీసీఆర్పీలో మన సీసీఆర్పీలో ఏదో టాస్క్ ఫోర్స్లో ఎవరికి తెలియని ఉద్యోగం చేసేవాళ్ళు. కానీ సార్ మళ్ళీ అదే సిరికొండ పోలీసునికి వచ్చిండు, మళ్ళీ అక్కడే ఉద్యోగం కంటిన్యూ చేసారు. నిజంగా గ్రేట్ సార్. 42 ఇయర్స్ ఇంక్రెడిబుల్ జర్నీ. అసలు ఒక మనకు అనిపిస్తుంది ఇప్పుడు కొత్త వాళ్ళు చాలామంది సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే కొంతమంది అంటే అనుకుంటారు, ఫీల్ అవుతారు ఏమని, అరే పోలీస్ ఉద్యోగం ఇంత కష్టమా అని. పోలీసు ఉద్యోగం ఇప్పుడు చాలా ఈజీగా ఉన్నది, కానీ మెంటల్ టెన్షన్ ఉన్నది. కానీ సార్ వాళ్ళ పచ్చ కడ్డానికి మనం చాలా తక్కువ. వాళ్ళు మంచి దారి వేసి మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి దారి చూపించి వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు. మనకి అంత మంచి జర్నీ చేసారు సార్. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ విషయంలో పనిచేస్తున్నాం 8 months నుంచి వెళ్ళి. సార్ ఎట్లా అంటే సార్ లాగా ఉండకుండా ఒక బ్రదర్ లాగా నన్ను గైడ్ చేసిండు. నాకంటే ఒక 1 week బిఫోర్ ఇక్కడ పిఎస్ఓ రిపోర్ట్ చేసిండు. అంటే నార్మల్గా ఒక 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి 4 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అంటే సార్కి ఎట్లా అంటే 40 ఎట్లా అనిపిస్తుంది, అరే ఈఎస్ఐ ఆయన మొన్న వచ్చిండు కొత్తగా వచ్చిండు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ సార్కి అలాంటి ఎటువంటి ఫీలింగ్ లేదు. అంటే ఎంత ఒక బ్రదర్ లాగా, ఒక అన్నలాగా, సొంత అన్నలాగా, సార్ ఇట్లా చేద్దాం సార్ అట్లా చేద్దాం అని చాలా నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేసిండు, చాలా సహాయపడ్డాడు. మేమిద్దరం చాలా మంచి అన్యోన్యంగా, అంటే పిఎస్ని అంటే మీ సిబ్బంది అందరికీ తెలుసు. ఈ 8 monthsలో నేను చాలా హ్యాపీగా పనిచేసుకున్నా. నేనైనా సీఎల్ పెట్టినప్పుడు కానీ, నిజామాబాద్లో వేరే పర్సనల్ పని వెళ్ళినప్పుడు కానీ, ఏదో విషయంలో వెళ్ళినప్పుడు కానీ, అరే పోలీస్ స్టేషన్లో సత్యం సార్ ఉన్నాడు కదా, ఇక మనకు ఏ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సార్ చూసుకుంటాడు అని కొంచెం లేటే వచ్చేటండి. మార్నింగ్ టైంలో కూడా కొంచెం నాకు వర్క్ ఉన్నా కానీ, సాయంత్రం టైంలో కొంచెం తొందరగా వెళ్ళిపోయినా కానీ సార్ చూసుకునేవాడు, పర్సనల్గా సార్ మానిటరింగ్ చేసుకునేవాడు పోలీస్ విషయాన్ని. మీ అందరికంటే నేను చెప్తున్నా, నేను చాలా మిస్ అవుతున్నా సార్ మిమ్మల్ని. మీతో పాటు మళ్ళీ మొన్న రీసెంట్గా మన హబీబ్ ఏఎస్ఐ గారు ప్లస్ రాజేశ్వర్ ఇద్దరు కూడా వాళ్ళు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ మెయిన్ 3 పిల్లర్లు, సార్ అయితే మెయిన్ పిల్లర్ మన పోలీస్ స్టేషన్కి. అంటే మన ఇంట్లో పెద్దన్న కానీ, మా నాన్న కానీ ఇంట్లో ఎట్లుంటాడో మన పోలీస్ స్టేషన్కి మన సత్యం సార్ అలా ఉండేటోడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలుపుకుంటాడు. అంటే సార్ ఏంటంటే ఎస్బీ చేసిండు సార్, ఇక్కడ ఎస్బీ చేసిండు, ఇంటెలిజెన్స్ చేసిండు, ఇదే ఏరియాలో ప్రతి ఒక్కరు పరిచయం ఉంటుంది సార్కి. అంటే మనకు పోలీస్ స్టేషన్కి ఒక పిటిషన్ వస్తుందంటే సార్కి ముందే కొన్ని తెలుస్తుంటాయి, సార్ ఇలా పిటిషన్ ఒకటి వస్తుంది సార్, అది కొంచెం ఫాల్స్ ఉన్నది, అందులో ట్రూ ఉన్నది నాకు ముందే చెప్పేటాడు. సరే ఇది ఒకసారి విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం, ఒకసారి పర్సనల్గా మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడితే సాల్వ్ అవుతుందని చాలా విషయాల్లో సార్ చాలా హెల్ప్ చేసిండు. సారు పోతున్నందుకు చాలా బాధగానే ఉంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళి సార్ వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అవుతున్నారనే ఇంకో హ్యాపీనెస్ కూడా ఉన్నది. నేను ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను సార్. సార్ వాళ్ళ మేడం నాకు తెలిసి సార్కి తెలిసి ఏడ్చిన రోజులు ఉంటాయి, తెలియక ఏడ్చిన రోజులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే భర్త ఇప్పుడు ఒకప్పుడు 40 years అంటే దగ్గర 10 రోజులు పోతాడు డ్యూటీకి, 15 రోజులు పోతాడు, ఒక్కోసారి నెల రోజులు పోతాడు. ఆ మేడం చాలా గ్రేట్. అసలు ఎంత గ్రేట్ అంటే ఇన్ని సంవత్సరాల సర్వీస్ని మేడం భరించింది సార్ తోటి. ఖచ్చితంగా సార్ ఇప్పటి నుంచి మేడంకు ఎక్కువ టైం కేటాయించాలని మేము కోరుకుంటున్నాం సార్. కేటాయించకపోతే మేము అందరం కూడా మేము చూస్తాం సార్, మీరు కూడా ఎక్కడ కేటాయించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ మిగిలిన చేసి దించాన్ని మీ కుటుంబ సభ్యులతో చాలా చేసిన గౌరవనీయులు నిజామాబాద్ ఏసీ సార్ రాజా వెంకటరెడ్డి సార్ గారికి మరియు మా సర్కిల్ ఎస్ఐలకు ఈరోజు సన్మాన గ్రహీత అయిన సత్యం సార్ మరియు వేదికను అలంకరించిన మా పిల్లలందరికీ నమస్కారాలు. నేను ఎస్ఐగా సిఐగా
వేరే వేరే జిల్లాల్లో పనిచేయడం వలన నేను ఇక్కడికి కొత్తగా వచ్చినాను. సత్యం సార్ గురించి, ఇక్కడ పరిస్థితుల గురించి నాకు ఎక్కువ తెలియదు. నేను వచ్చిన తర్వాత దాదాపు 8 మంత్స్కు సత్యం సార్ మాకు పోస్టింగ్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్లో అందరూ ర్యాంకర్ ఎస్ఐల లాగానే అని నేను అనుకున్నా. కానీ అతని పనితనము, ఫ్రెండ్లీ నేచరు, హార్డ్ వర్క్ ఇవన్నీ గ్రహించి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎట్లుండాలో అట్లా సత్యం ఎస్ఐ గారు అనిపించింది. మేము డిపార్ట్మెంట్లో ఇప్పుడు మిత్రులంతా చెప్పినట్టు ఎంతున్నా సీనియారిటీ, అనుభవం అనేది కొన్ని సందర్భాల్లో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాకు ఏదైనా ఆలోచన, సహాయం, హెల్ప్ కావాలంటే సలహా గురించి సత్యం సార్ తోటి డిస్కస్ చేసేవాళ్ళం. స్టేషన్స్ ఫీల్డ్ కానీ వీళ్ళందరూ మనోళ్ళు ఈ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్సే చెప్పిండ్రు. సత్యం సార్కు తెలంగాణ ఉద్యమంలో జరిగిన చాలా సంఘటనలు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది. మాబ్ ఆపరేషన్ సైకాలజీ కానీ ఇవన్నీ చాలా అనుభవాలు ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా పబ్లిక్లో ఇక్కడ ఏరియాలలో ఏ మండల్కు ఏ విధమైన పబ్లిక్ ఉంటారు అనేది కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అదంతా మా 2020 బ్యాచ్ సర్కిల్ ఎస్ఐలైన అందరికీ సత్యం సారు నాలెడ్జ్ని షేర్ చేసి, తను ఇక్కడ పనిచేసిన 8 నెలల కాలం కూడా అందరితో నవ్వుతూ అందరినీ మంచిగా చూసుకుంటూ గడపడం జరిగింది. పోలీసు ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రభుత్వ బదిలీలు మరియు పదవి విరమణ అనేది సహజం. సత్యం సార్ మా దగ్గర ఇంకా ఎక్కువ కాలం సేవలు అందిస్తే బాగుండు అని మేము అనుకున్నాం. కానీ అప్పటికే సుదీర్ఘంగా 42 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో తన సేవలు అందించి పదవి విరమణ పొంది ఉండడం మాకందరికీ సంతోషకరం. సార్ 1984లో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరారు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితులు, జీతము చాలా కఠినంగా ఉండేటి. మీకు అందరికీ తెలుసు, పీపుల్స్ వార్ మావోయిజం అనేది 1978 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. అందులోనూ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మావోయిజం చాలా ఎక్కువగా ఉండి పోలీసులు అనేది బయట అడుగు పెడితే ఎంత ప్రమాదంగా ఉన్నదో చాలామంది భయపడి పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడానికి కూడా ఇష్టపడకుండా ఉండేవాళ్ళు. పోలీస్కు పోతా అంటే ఫ్యామిలీ అందరు డిస్కరేజ్ చేసేవాళ్ళు. అట్లాంటి కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ను ఎంచుకొని సత్యం సార్ పనిచేయడం జరిగింది. దాదాపు చాలా ఇటు సిరికొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డిపేట, మాక్లూరు, నిజామాబాదు, ఇంటెలిజెన్స్, ఎన్ఐబి, ఎస్ఐబి, ట్రాన్స్కో, నిర్మల్, ఎస్బి, ఇట్లా చాలా ఏరియాల్లో సారు పనిచేసి సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. హెడ్ కానిస్టేబుల్గా 1996లో ప్రమోషన్ పొంది తన విధులు నిర్వహించారు. 2017లో ఏఎస్ఐగా ప్రమోషన్ 2012లో ఏఎస్ఐగా ప్రమోషన్ పొందారు. 2017లో ఎస్ఐ ప్రమోషన్ వచ్చింది. సార్ యొక్క సేవలను గుర్తించి ప్రభుత్వం ద్వారా ఉత్తమ సేవా పథకం 1996లో పొందడం జరిగింది. సార్ ఎంటైర్ సర్వీస్లో 3 ప్రశంసా పత్రాలు, దాదాపు 110 గుడ్ సర్వీస్ ఎంట్రీ జిఎస్ఈలు, 75 క్యాష్ రివార్డులు తీసుకున్నారు. ఈ విధంగా ఎంతో కృషి చేసి డెడికేషన్ ఉంటే కానీ ఇన్ని రివార్డులు పొందడం అనేది పాసిబుల్ కాదు. అదేవిధంగా సత్యం సార్ కింది సిబ్బందితోటే కాకుండా పై అధికారులతో మంచి లైజన్ మెయింటైన్ చేసిండ్రు. ఎస్బీలో ఉన్నప్పుడు కానీ, కామారెడ్డి కొత్త జిల్లా అయిన తర్వాత అక్కడ పరిస్థితులను ఏ విధంగా చక్కదిద్దాలనే విషయంలో కానీ గతంలో పనిచేసిన ఎస్పీలు సత్యం సార్కు పిలిచి మాట్లాడినప్పుడు ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఏంటి పరిస్థితులు అనేది కూడా సీనియర్ ఆఫీసర్లతోటి మంచి గుడ్ లైజన్ మెయింటైన్ చేసిండు. సార్కు చాలా అనుభవం ఉంది. అదేవిధంగా మీకు అందరు తెలుసు, మన మిత్రులు చెప్పినట్టు
పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 24 గంటల ఉద్యోగం. కుటుంబం పండగలు, కొన్ని రోజులు పిల్లల పుట్టినరోజులు కూడా మనము కార్యక్రమాలకు అటెండ్ కాకుండా విధుల్లో డ్యూటీలోనే ఉండాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. పూర్తి చేసేసారు. సార్ అన్నట్టు మన వాళ్ళు చెప్పినట్టు ఒక బాంబ్ బ్లాస్ట్లో సార్ ఇంజూరీ అయ్యి దాదాపు 3 సంవత్సరాలు బెడ్ మీద ఉండి ఉన్నప్పుడు కూడా మానసిక స్థైర్యం కోల్పోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు అతనికి సేవలు అందించి మళ్ళీ డిపార్ట్మెంట్లో యాక్టివ్గా పనిచేసి తన మిగిలిన సర్వీస్ మొత్తం పూర్తి చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం. ఈ విషయంలో మీరు మాకందరికీ స్ఫూర్తిదాయకం సార్. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అదృష్టం ఉంది, మళ్ళీ డిపార్ట్మెంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడని కొంచెం బాధగా కూడా ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు 24 గంటలు ఉద్యోగం చేసి సర్వీస్ను, డిపార్ట్మెంట్ను ప్రజల కోసం ఉపయోగించారు. మిగిలిన చేసే జీవితాన్ని మీ కుటుంబం కోసం, మీ ఆరోగ్యం కోసం వినియోగించాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చాలామంది ఈరోజు వచ్చేసరికి ఇక్కడికి కూడా నమస్కారాలు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు సిఐ డిచ్పల్లి గారు. సత్యం గారి రిటైర్మెంట్ ఉంది, మీరు రావాలి, తప్పకుండా నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు పిలుస్తారని, కంపల్సరీగా వస్తానని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. ఇప్పటివరకు ఆఫీసర్లు అందరూ చెప్పారు సత్యం గారి గొప్పదనం గురించి. నాకు కూడా 8 నెలల కిందే పరిచయం, నా దగ్గర 8 months బ్యాక్ వచ్చి రిపోర్ట్ చేశారు. 8 నెలల్లో నేను గమనించింది ఏంటంటే, ఫస్ట్ సత్యం గారి ఫిజికల్ అపియరెన్స్ చూసినప్పుడు అర్థమైంది ఏంటి ఎంత ఫిజికల్ ఫిట్నెస్. ఇప్పుడు 61 years ఉంది, ఇంకా యంగ్ ఫిజికల్ ఫిట్నెస్. ఇప్పుడు చూస్తే ఇంకా కుర్రాలతో పోటీ పడేంత ఫిట్నెస్ ఉంది. ఆ ఫిట్నెస్ చూసినప్పుడే అనిపించింది మనిషి ఎంత డిసిప్లిన్గా ఉంటే తప్ప ఆ విధంగా మనం ఉండలేరు. తర్వాత డ్యూటీలో చాలాసార్లు చూశాను, ఏ బాధ్యత ఇచ్చినా చాలాసార్లు ఎస్ఐలు ఇందల్వాయి కానీ, జక్రన్పల్లి కానీ, వీళ్ళు ఎప్పుడైనా లీవ్లో వెళ్తున్నప్పుడు ఇన్ఛార్జ్కి ఇవ్వాల్సి వచ్చేది. ఎప్పుడు ఇచ్చినా కూడా తన బాధ్యతని 100% సత్యం ఉన్నాడు అంటే అదే కాన్ఫిడెంట్ ఏంటంటే హీ విల్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. చాలా ఇంకా యూటిలైజ్ చేసుకోలేదు, అండర్ యూటిలైజ్డ్. బట్ 42 సంవత్సరాల సర్వీస్లో ఆయన చూడండి ఏం లేదు. ఇప్పుడు వచ్చారు, కొత్త జనరేషన్ వచ్చారు, వీళ్ళకి ఇంకా ఏం తెలియదు. 1984 నుంచి దాదాపు 2010, 26 సంవత్సరాలు ఎట్లా ఉండంటే డిపార్ట్మెంట్ ఎవ్రీడే ఎప్పుడు ఫోన్ వస్తుందో, ఎప్పుడు వెళ్ళి కూమింగ్ వెళ్ళండి అంటారో తెలియదు. ఆ రోజులు అట్లా ఉండేది. ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి అని కాల్ వస్తే 4-5 రోజులు కూమింగ్ వెళ్ళిపోయి వచ్చేది. అసలు కుటుంబ సభ్యులు సత్యం ఎంత ఉంటుందో సేమ్ కుటుంబ సభ్యులకు కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే చూసేది, ఒకసారి వెళ్ళారు అంటే రిటర్న్ వచ్చే వరకు కూడా ఇంట్లో వెయిట్ చేసి ఆ పరిస్థితులు ఎట్లుండేది. ఎందుకంటే ఎప్పుడు రోజు ఒక న్యూస్ వచ్చేది, అక్కడ బ్లాస్ట్ అయింది, ఇక్కడ ఫైరింగ్ అయిపోయింది, ఇక్కడ ఇది అయిపోయింది అన్న విషయాలు రెగ్యులర్గా పేపర్లో కానీ ఇవన్నీ వచ్చేవి ఆ రోజుల్లో. ఆ సమయంలో సేమ్ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఆవేదన ఉండేది. ఉద్యోగం వెళ్తున్నారు అంటే రిటర్న్ వచ్చే వరకు కూడా వెయిట్ చేసేది. ఆ 4-5 రోజులు రాత్రులు కూడా ఏ విధంగా ఉండేది అనేది నేను కూడా చూశాను. అట్లాంటి ఉద్యోగాన్ని దాదాపు 42 సంవత్సరాలు, ఒక టఫ్ ఉద్యోగం. మిగతా ఉద్యోగాలు ఏముంటుంది, దాదాపు గవర్నమెంట్ ఉద్యోగాలలో 320 రోజుల్లో దాదాపు 100 రోజులు హాలిడేసే ఉంటాయి మిగతా ఉద్యోగులందరికీ. కానీ ఒక్కరోజు కూడా హాలిడే ఉండదు, ఒక్కరోజు కూడా మనకి రెస్ట్ ఉండదు. మనకి ఎప్పుడైతే ముఖ్యమైన పని ఉంటుందో అదే రోజు అప్పుడే ఉంటుంది ఉద్యోగం అంతా. మన ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ పెట్టుకున్నామంటే అప్పుడే లీవ్ దొరకడం కష్టమైన పరిస్థితులు ఉంటాయి. ప్రతి సందర్భం అట్లనే వస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం చూసి ఉంటాం, అది కుటుంబ సభ్యులు కూడా ఫేస్ చేసి ఉంటారు. 42 సంవత్సరాలు ఈ వృత్తి నిర్వహించి నిజంగా కూడా నక్సలైట్ మావోయిస్ట్ దాంట్లో బ్లాస్ట్లో కూడా ఉండి 3 years కోమాలో ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఇట్లాంటి ధైర్య సాహసాలు చేసి తన వృత్తిలో తన బాధ్యతను నిర్వర్తించి, నిన్న నేను సిపి గారితో మాట్లాడడం జరిగింది. సార్ ఇట్లా సత్యం ఎస్ఐ గారు, అరే మంచి సబ్ ఇన్స్పెక్టర్ అంట, రిటైర్ అవుతున్నారట, మనం ఏం చేయాలి అని సార్ మీద చాలా ఉత్సాహంగా అడగడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఐ సత్యం గారు అంటే ఒక మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది డిపార్ట్మెంట్లో. ఈ యొక్క కానిస్టేబులే కానివ్వండి, ఒక
పై ఆఫీసర్ సిపి వరకు కూడా ఎస్ఐ గారు అంటే అరే ఒక పేరు చెప్తే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఆఫీసర్ల దగ్గర ఉంది. అలాంటి మంచి పేరు సంపాదించుకున్నారు. ఈరోజు పదవి విరమణ 42 ఇయర్స్, మరి ఎట్లా 42 సంవత్సరాలు ఒకే ఆలోచనలతో నుండి ఒకటేసారి మళ్ళీ కొత్త ఆలోచనలకు రావాల్సి వస్తుంటుంది. తన నెక్స్ట్ ఏంటి అనేది నేను అడగలేదు సత్యం గారిని. నెక్స్ట్ బాధ్యత ఏం తీసుకుంటున్నారు, తన నెక్స్ట్ శేష జీవితం కూడా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని. ఆల్రెడీ పిల్లలందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పారు. 4 పిల్లలలో 2 కుమారులు, 1 కుమారుడు యూకేలో ఉన్నారు. మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే ఇటు వృత్తితో పాటు తన పర్సనల్ డిసిప్లిన్ లైఫ్, అట్లనే ఫ్యామిలీకి టైం ఇవ్వడము, ఫ్యామిలీలో పిల్లలందరూ పొజిషన్స్కి రావడం అంటే మామూలు విషయం కాదు. చాలామంది చూశాను ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు, ఫ్యామిలీ పరంగా ఫెయిల్ అవుతారు. కొంతమంది ఫ్యామిలీ పరంగా సక్సెస్ అవుతారు, ప్రొఫెషనల్గా ఫెయిల్ అవుతారు. కానీ ఫ్యామిలీ పరంగా, ప్రొఫెషనల్ పరంగా, 2 పరంగా కూడా సక్సెస్ సాధించి ఈరోజు రిటైర్ అయిన సత్యం గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారి శేష జీవితం ప్రశాంతంగా ఆరోగ్యాలతో, మనమళ్ళు మనమరాలు ఇక్కడే ఉన్నారు, మనమరాలు కూడా మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది, అందరితో సంతోషంగా గడిపి ఒక మంచి గోల్ పెట్టుకోండి. ఇంకా మీరు యంగ్ ఉన్నారు, నేను ఇప్పుడు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం ఉంటే మిమ్మల్ని మళ్ళీ రికమెండ్ చేసేది డిపార్ట్మెంట్కి, ఒకసారి చూస్తాం స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా. ఇంకా మీరు ఫిట్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా 10 మందికి సహాయపడే పని చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఐ డిచ్పల్లి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సార్ చూడండి సార్. दोनों को मिला के राइट రమణ ఇటు చూడే వస్తాం రమణ ఇటు చూడు. मैडम के लिंगन దగ్గర జరుగు వెళ్తా చూడు ఇటు చూడు. యాంకర్ కుషన్ నగర్ ఎక్కురి జాస్మిన్ ఎక్కురి ఒకసారి ఎక్కురి అలా ఫ్యామిలీస్ వస్తారు, వీళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు పోతారు. మీరు అందరు ఎక్కువ నా మాట మొత్తం వస్తారు. ముంగడచ్చులు చాలా బాగుపడతారు. ముందు 2 రోజుల అరుణ్ తప్పించుకుంటున్నాడు.
10th బ్యాచ్ ఎక్కువ అంతా. సార్ ఉండండి. ప్రభాకర్ రైట్. అదే అట్లా కాదు, దండ తిప్పుతలేదు, దండ దింపుతా, దండ దింపు. తీసుకోవాలి సార్. చాలా ఫంక్షన్ ఉంటుంది. ఇటు చూడు చింటి. గ్లాస్ పడుతుంది. సర్వీసులో గుర్తుండిపోతుంది. మంచిగా ఇచ్చింది. పెద్ద ఫోన్ డిపార్ట్మెంట్లో పెట్టేస్తామని ఏడ పెద్ద ఫోన్ అది సార్ ఇటు అద్వానం వేసేసి ఫోటో ది. చిన్న దగ్గర కొంచెం అది రైట్. ఇగో చాక్లెట్ ఇస్తారు సార్. ఇటు చూడు, చాక్లెట్ వాళ్ళకి కావాలా? చాక్లెట్ వాళ్ళకి వద్దా?
పదవి విరమణ సన్మాన సభ ముఖ్య అతిథి గారైన సత్యం సార్ గారిని సన్మానించాల్సిందిగా మెమోతో చిన్న మెమో. ఇక్కడ సార్ మీరు ఫోటో దిగినా అక్కడ వాళ్ళు దిగుతారు, వాళ్ళు వస్తారు. మీరు దిగండి, మీరు దిగండి. చూడండి ఇటు చూడండి సార్. రైట్ సార్ స్టార్ట్.